హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి రిజల్ట్స్ పైన నార్మలైజేషన్కి సంబంధించి మనకి అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది నిన్న. సో ఆల్రెడీ నేను వీడియోలో చూసాం కదా, నార్మలైజ్డ్ మార్క్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అది హైయెస్ట్ మనకి 126.13 దాకా వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఆర్ఆర్బీ రాంచీ వెబ్సైట్లో మనకి కొన్ని ఫేక్స్ అనే వాటిని కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఫేక్స్ అనేవి కనుక మీరు కంప్లీట్గా చూసినట్టయితే మీకు ఉన్న మ్యాక్సిమం డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి. నార్మలైజేషన్ ఎలా జరుగుతుంది, రా మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అలాగే కొంతమందికి ఎక్కువ తక్కువ వచ్చే అవకాశం ఉందా, ఇలా పూర్తి వివరాలు అనేవి కూడా ఈ ఫేక్స్లో ఉన్నాయి. ఒకసారి కంప్లీట్గా మనం ఈ ఫేక్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దాం. సో మొట్టమొదటి ఫేక్ ఏంటంటే వై ఎగ్జామినేషన్ ఈజ్ కండక్టెడ్ ఇన్ మల్టిపుల్ సెషన్స్. ఎగ్జామ్ అనేది ఎందుకు అనేక సెషన్స్లో కండక్ట్ చేస్తారు, మల్టిపుల్ సెషన్స్లో అని అడగడం జరుగుతుంది క్వశ్చన్ అనేది. సో దీనికి ఆర్ఆర్బీ ఏం చెప్తుందంటే మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డీకి 1.89 కోట్ల మంది ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది. దాదాపుగా మనకి 153 సెషన్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. ఎందుకంటే ఇంతమంది ఎగ్జామ్ రాయడం వల్ల మనకి ఒకే సెషన్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది కష్టం. ఎందుకంటే మనకి ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలి కాబట్టి మనకి సిస్టమ్స్ ఉండాలి కాబట్టి ఈ విధంగా ఎక్కువ సెషన్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్తున్నారు. అలాగే నార్మలైజేషన్ అనేది అవసరమా, నార్మలైజేషన్ అనేది నెససరీ అని చెప్పి అడగడం జరుగుతుంది. మనకి ఇన్ని సెషన్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు కొన్ని పేపర్స్ అనేవి డిఫికల్ట్ లెవెల్ అనేది ఎక్కువ తక్కువ ఈ విధంగా రకరకాల ఉండడం వల్ల వాటన్నిటినీ కూడా ఈక్వలైజ్ చేయడం కోసం నార్మలైజేషన్ పద్ధతి అనేది అవలంబించడం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఆర్ఆర్బీ హ్యాస్ కండక్టెడ్ ఎగ్జామినేషన్ ఇన్ మల్టిపుల్ సెషన్స్ ఇన్ ద పాస్ట్ ఆల్సో ఆర్ దే అడాప్టింగ్ నార్మలైజేషన్. మనకి ఆర్ఆర్బీ గతంలో నిర్వహించిన ఎగ్జామ్స్ కూడా ఈ విధంగా మల్టిపుల్ సెషన్లో జరిగాయా, ఒకవేళ జరిగితే దానికి కూడా నార్మలైజేషన్ పద్ధతి అవలంబించారా అని చెప్పి క్వశ్చన్ ఉంది. దీనికి ఆర్ఆర్బీ ఏం చెప్తుందంటే అవును, గతంలో కూడా మనం ఈ విధంగా చాలా సెషన్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాం. ఈ నార్మలైజేషన్ పద్ధతి అనేది ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది కాదు, 2000 సంవత్సరం నుండి కూడా ఈ నార్మలైజేషన్ పద్ధతి నడుస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే నార్మలైజేషన్లో ఏమైనా గ్రేస్ మార్క్స్ అనేవి కలుస్తాయని చెప్పి అడుగుతున్నారు. సో నార్మలైజేషన్లో మనకి ఎటువంటి గ్రేస్ మార్క్స్ అనేవి కూడా ఫాలో అవ్వవు. ఇది కేవలం సైంటిఫిక్ అండ్ స్టాటిస్టికల్ ప్రాసెస్ని అవలంబించి మాత్రమే చేయడం జరుగుతుంది అని చెప్పారు. అలాగే సో కెన్ నార్మలైజేషన్ రిజల్ట్ ఇన్ రిడక్షన్ యాజ్ వెల్ యాజ్ ఇంక్రీజ్ ఇన్ ద మార్క్స్ కంపేర్ టు ద రా మార్క్స్. మనకి రా మార్క్స్తో కంపేర్ చేసుకుంటే నార్మలైజేషన్ మార్క్స్ అనేవి తగ్గే ఛాన్స్ పెరిగే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా మనకి షిఫ్ట్ని డిపెండ్ చేసుకుని రా మార్క్స్తో కంపేర్ చేస్తే కొంతమందికి మార్కులు పెరుగుతాయి నార్మలైజేషన్లో, కొంతమందికి నార్మలైజేషన్లో మార్క్స్ అనేవి తగ్గే అవకాశం కూడా ఉంది అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. సో మీకు రా మార్క్స్ అనేవి 50 వస్తాయి, కొంతమందికి నార్మలైజేషన్ మార్క్స్లో 60-70 కూడా వస్తాయి. అలాగే కొంతమందికి రా మార్క్స్ అనేవి 60 ఉంటే ఆ నార్మలైజేషన్ మార్క్స్లో 60 కన్నా తక్కువ 55 లేదా 50 తగ్గే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఓకే, సో చాలామంది డౌట్ అనేది అడిగారు. సో ఖచ్చితంగా రా మార్క్స్తో కంపేర్ చేస్తే నార్మలైజేషన్ మార్క్స్ అనేవి తగ్గే ఛాన్స్ కూడా ఉంది. నెక్స్ట్, దిస్ మీన్స్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈజ్ స్టాటిస్టికలీ జడ్జ్డ్ బేస్డ్ ఆన్ ఆల్ క్యాండిడేట్స్ ఈజ్ కంపీటింగ్ విత్. ఓకే, మనకి ద మీన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ క్యాండిడేట్, ఓకే, ఆ క్యాండిడేట్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మిగతా క్యాండిడేట్స్తో కంపేర్ చేసి ఈ నార్మలైజేషన్ ఇన్వాల్వ్ అవుతుందని చెప్పి అడుగుతున్నారు. ఎస్, ది ప్రాసెస్ ఇన్వాల్వ్స్ రా స్కోర్ ఆఫ్ క్యాండిడేట్, మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ రా మార్క్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆఫ్ ఎ సెషన్ యాజ్ వెల్ యాజ్ అదర్ సెషన్స్ బీయింగ్ నార్మలైజ్డ్. అతని సెషన్ మార్క్స్తో పాటుగా అదర్ సెషన్ నార్మలైజేషన్ కూడా మనకి ఇన్వాల్వ్ చేస్తామని చెప్తున్నారు. అలాగే రా మార్క్స్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో అని చెప్పి కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఎగ్జామ్ అనేది 100 క్వశ్చన్స్కి ఎగ్జామ్ జరిగింది అని అనుకుంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. అంటే ఏదైనా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఒక్కొక్కసారి రాంగ్ పడుతూ ఉంటాయి పేపర్లో, అలాగే మల్టిపుల్ ఆప్షన్స్ కరెక్ట్గా కూడా ఉంటాయి. సో ఇటువంటి ఇగ్నోర్ క్వశ్చన్స్ అనేవి ఈ పర్టికులర్ ఎగ్జామ్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుందాం. అలాగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్, ఒక ఎగ్జామ్ రాసిన పర్సన్ మనకి 100 క్వశ్చన్స్లో 60 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయడం జరిగింది. అందులో మనకి కరెక్షన్ చేసిన తర్వాత 54 క్వశ్చన్స్ అనేవి కరెక్ట్గా రావడం జరిగింది. అలాగే 6 క్వశ్చన్స్ అనేవి రాంగ్గా పెడతాం జరిగింది. ఓకే, 60 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే అందులో 54 కరెక్ట్, 6 రాంగ్ పెట్టారు. సో అప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ మార్క్స్ అనేవి 54 మార్క్స్ వస్తాయి, నెగిటివ్ మార్కింగ్ అనేది 2 మార్క్స్ వస్తాయి. ఎందుకంటే 3 తప్పులకి 1 మార్క్ పోతుంది కాబట్టి 6 తప్పులకి మనకి 2 నెగిటివ్ మార్క్స్ వస్తాయి. సో 54 - 2 52 అనేది రావడం జరుగుతుంది. ఓకే, అంటే మనకి 60 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి 6 రాంగ్ పెడతాం వల్ల 6 క్వశ్చన్స్కి మనకి 8 మార్కులు అనేవి పోతాయి. సో 52 మార్కులు అనేది రావడం జరుగుతుంది. సో మనకి 100కి క్యాలిక్యులేట్ చేయకూడదు, ఎందుకంటే 2 క్వశ్చన్స్ అనేవి ఇగ్నోర్ చేశారు కాబట్టి 52/98 × 100 ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు. అప్పుడు అతనికి రా మార్క్స్ ఎంత వస్తాయంటే 53.06 అనేవి రావడం జరుగుతుంది. ఓకే,
ఓకే. సో రా మార్క్స్ అనేవి మనకి ఈ విధంగా కాలిక్యులేట్ చేస్తారు. నెక్స్ట్ మనకి ఈ కాలిక్యులేషన్‌లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఏదైనా ఉంటుందా అని అడిగారు. మనకి ఇంటర్వెన్షన్ అనేది ఎటువంటిది కూడా ఉండదు. ఇది కేవలం మనకి సిస్టమాటిక్ స్టాండర్డ్ డీవియేషన్, రా మార్క్స్ అనేవి సైంటిఫిక్ మెథడ్స్‌ని కనుగొని మనకి చేయడం జరుగుతుంది. నెక్స్ట్, కెన్ క్యాండిడేట్స్ ఆఫ్ ద సేమ్ సెషన్ హ్యావ్ వేరియేషన్స్ ఇన్ ద డిక్రీజ్ ఇన్ ద మార్క్స్ ఆఫ్టర్ నార్మలైజేషన్. ఓకే, మనకి సేమ్ సెషన్ ఎగ్జామ్ రాసిన పర్సన్స్ ఉన్నారు. సపోజ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా సేమ్ సెషన్ రాశారు. కానీ ఒకరికి నార్మలైజేషన్ మార్క్స్లో ఇంక్రీజ్ అనేది వచ్చింది, ఒకరికి నార్మలైజేషన్ మార్క్లో డిక్రీజ్ అనేది వచ్చింది. ఈ విధంగా అయ్యే పాసిబిలిటీ ఉందని అడుగుతున్నారు. అవును, ఇలా కూడా జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఎస్, దిస్ ఈజ్ బికాస్ ద రా స్కోర్ ఆఫ్ డిఫరెంట్ క్యాండిడేట్స్ ఆర్ డిఫరెంట్. అంటే మనకి ఇద్దరు కూడా ఒకే సెషన్ రాసినప్పటికీ రా మార్క్స్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇద్దరికి సేమ్ మార్క్స్ అనేవి రావు కదా, కొంతమందికి 1 మార్కులు వస్తాయి, కొంతమందికి 1 మార్కులు వస్తాయి. కాబట్టి కొంతమందికి సేమ్ సెషన్ రాసినప్పటికీ నార్మలైజేషన్లో కొంతమందికి పెరగచ్చు, కొంతమందికి తగ్గచ్చు. అది అతను రా మార్క్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. రా స్కోర్ ఆఫ్ డిఫరెంట్ క్యాండిడేట్స్ ఆర్ డిఫరెంట్ అండ్ యాజ్ మెన్షన్డ్ ఎర్లియర్ ద రా స్కోర్ ఆఫ్ క్యాండిడేట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పారామీటర్స్ ఇన్ ద క్యాలిక్యులేటర్లో మనకి క్యాలిక్యులేషన్ చేసే పద్ధతిలో రా మార్క్స్ అనేది కూడా యూజ్ అవుతాయి. కాబట్టి సో ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆఫ్ క్యాండిడేట్ మే డిఫర్ ఫ్రమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆఫ్ అనదర్ క్యాండిడేట్స్ ఇన్ ద సేమ్ సెషన్ రాసినప్పటికీ కూడా ఆ రా మార్క్స్ తేడా రావడం వల్ల కొంతమందికి మార్కులు పెరగచ్చు, కొంతమందికి తగ్గచ్చు అని కూడా చెప్తున్నారు. ఈ డౌట్ కూడా మనకి చాలామంది కామెంట్స్లో అడగడం జరిగింది. నెక్స్ట్, the normalization marks of competitor has increased as compared to his raw marks, but my raw marks and normalization marks are same. మనకి కొంతమంది ఏమడుగుతున్నారంటే నా మార్క్స్ అనేవి నార్మలైజేషన్లో పెరగలేదు, బట్ మా ఫ్రెండ్ మార్క్స్ అనేవి నార్మలైజేషన్లో పెరిగినాయి ఎందుకు అని చెప్పి అడగడం జరిగింది. In the statistical process, statistical parameters of session, example mean marks and standard deviation of marks scored by the candidates in the session are analyzed and based on the calculated values of the parameters. A session is taken as base session. మనకి మొత్తం సెషన్స్లో ఒక సెషన్ని బేస్ సెషన్ కింద తీసుకోవడం జరుగుతుంది. ద నార్మలైజేషన్ ఈజ్ క్యారీడ్ అవుట్ విత్ రెస్పెక్ట్ టు ది బేస్ సెషన్. నార్మలైజేషన్ అనేది ప్రాసెస్ అంతా కూడా ఈ బేస్ సెషన్ ఏదైతే ఉందో దాన్ని అనుగుణంగా తీసుకుని మనకి ఈక్వలైజ్ చేయడం జరుగుతుంది. ద డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ఆల్ అదర్ సెషన్ టు ద సెషన్ సిన్స్ ఇట్ బేస్ సెషన్, సో దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద నార్మలైజేషన్ మార్క్స్. సో ఆ బేస్ సెషన్ కింద ఏదైతే తీసుకున్నారో ఆ బేస్ సెషన్ వాళ్ళకి మనకి నార్మలైజేషన్ మార్క్స్ అనేవి వాటిలో చేంజ్ అనేది ఉండదు. రా మార్క్స్ అండ్ నార్మలైజేషన్ మార్క్స్ కూడా సేమ్గా రావడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఓకే, సో అందుకనే మనకి కొంతమందికి నార్మలైజేషన్ మార్క్స్ అనేవి పెరగలేదు. సేమ్ రా మార్క్స్ ఏ విధంగా ఉంటే నార్మలైజేషన్ మార్క్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. దానికి రీజన్ అనేది ఈ బేస్ సెషన్లో వాళ్ళు ఉండడం. నెక్స్ట్, బట్ సో మెనీ క్యాండిడేట్స్ హ్యావ్ స్కోర్డ్ మోర్ దెన్ 100. ఓకే, బట్ కానీ చాలామంది 100 కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం జరిగింది అని చెప్తున్నారు. అవును, నార్మలైజేషన్ ప్రాసెస్లో మనకి ఎవరైతే డిఫికల్ట్ సెషన్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ అనేవి 100 కన్నా దాటి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒక అబ్బాయి మనకి 90 మార్కులు అనేవి స్కోర్ చేస్తే కనుక డిఫికల్ట్ పేపర్లో నార్మలైజేషన్ ప్రాసెస్లో అతనికి మనకి ఈ డిఫికల్ట్ లెవెల్లో మంచి మార్క్స్ స్కోర్ చేసినందుకు గాను మనకి కొంతమందికి 100 దాటి కూడా స్కోర్ అనేది వస్తుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఈజ్ ద ఫస్ట్ టైం ద క్యాండిడేట్స్ హ్యావ్ గాట్ నార్మలైజేషన్ మోర్ దెన్ 100. ఈ విధంగా 100కి దాటి రావడం ఇది మొదటిసారా అని చెప్పి అడగడం జరుగుతుంది. ఇది మొదటిసారి కూడా కాదు, చాలాసార్లు కూడా అంతకుముందు కూడా గతంలో కూడా 100కి దాటి స్కోర్ చేసిన క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఉన్నారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అలాగే, ఈజ్ దర్ ఎనీ చేంజ్ ఇన్ ద నార్మలైజేషన్ ప్రాసెస్, మనకి నార్మలైజేషన్ ప్రాసెస్లో ఏమన్నా కొత్త మార్పులు తీసుకొచ్చారా అని అడుగుతున్నారు. కొత్త మార్పులు తీసుకురాలేదు. 2000 సంవత్సరం నుండి కూడా సేమ్ ప్రాసెస్ అనేది క్యారీ అవుట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫార్ములా నార్మలైజేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో అని చెప్పి ఇక్కడ క్లియర్గా ఫార్ములా ఇచ్చారు. సో ఫార్ములాలో ప్రతిదానికి కూడా పక్కన ఎబ్రివేషన్ ఉంది, మీరు గమనించవచ్చు. ఒకసారి మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ ఫార్ములా వేసుకుని మీరు నార్మలైజేషన్ ట్రై చేయొచ్చు, ఎలా చేయొచ్చు అన్నది. నెక్స్ట్, హౌ బేస్ సెషన్ ఈజ్ డిసైడెడ్. మనం పైన బేస్ సెషన్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఆ బేస్ సెషన్లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రా మార్క్స్కి నార్మలైజేషన్ మార్క్స్కి తేడా ఉండదు, పెరగదని కూడా చెప్పుకున్నాం కదా. సో ఈ బేస్ సెషన్ ఎలా డిసైడ్ చేస్తారు, మొత్తం 153 సెషన్స్లో మనకి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, అమాంగ్ సెషన్స్ హ్యావింగ్ 70% అండ్ అబౌవ్ ద యావరేజ్ అటెండెన్స్ ఆఫ్ ఆల్ సెషన్స్ ద వన్ విత్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ మీన్ ఆఫ్ రా స్కోర్. మనకి ఎక్కువ శాతం అటెండెన్స్ ఉన్నది, అంటే మనకి ఎగ్జామ్ అనేది అందరూ అప్లై చేస్తారు కానీ కొంతమంది ఆబ్సెంట్ అవుతూ ఉంటారు కదా. ఎక్కువ యావరేజ్ అటెండెన్స్ ఉన్న సెషన్, అలాగే ఎక్కువ మీన్ ఉన్న రా మార్క్స్లో ఎక్కువ మీన్ ఉన్నది, ఎక్కువ యావరేజ్ ఉన్న సెషన్ బట్టి మనకి బేస్ సెషన్ క్యాలిక్యులేట్ చేస్తారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది.
ఓకే. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 9 సెషన్స్ అనేవి చూసుకుంటే, ఈ 9 సెషన్‌లో మనకు కొంతమంది ఒకటో సెషన్‌లో, కొంతమంది 2 ఈ విధంగా ఎగ్జామ్స్ అనేవి రాశారు అనుకుంటే, ఈ 9 సెషన్‌ల యొక్క రా మార్క్స్ యొక్క మీన్ అంటే ఈ సెషన్‌లో అందరూ రాసిన వాళ్ళందరి రా మార్క్స్‌ని మీన్ అంటే యావరేజ్ చేస్తారు కదా! మీన్ కాలిక్యులేట్ చేస్తారు. ఒకటో సెషన్‌లో రాసిన అందరి రా మార్క్స్ మీన్ కాలిక్యులేట్ చేస్తే 29.28 అలా ఈ విధంగా 9 సెషన్‌లకి రావడం జరిగింది. అలాగే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ రా మార్క్స్. మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ప్రకారం రా మార్క్స్‌ని కాలిక్యులేట్ చేస్తారు. సో, ఈ పక్కన మనకి రా మార్క్స్ అనేవి స్టాండర్డ్ డీవియేషన్ ఉంది. ఈ పక్కన మీన్ అనేది ఉంది. మీరు 9 సెషన్‌లో గమనించినట్లయితే, ఏడవ సెషన్‌లో మనకి రా మార్క్స్ అనేవి మీన్ ఎక్కువగా ఉంది. అలాగే స్టాండర్డ్ డీవియేషన్ అనేది కూడా మనకి ఎక్కువగా ఉంది. సో, మనకి ఈ ఏడో సెషన్ ఏదైతే ఉందో, దీన్ని మనకి బేస్ చేసుకొని మనకి కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో, ఏడో సెషన్ అనేది మనకి ఇక్కడ బేస్ సెషన్ అనేది అవుతుంది. కన్సిడర్ ఏ క్యాండిడేట్ ఆఫ్ సెషన్ 8 హూజ్ రా మార్క్స్ ఆర్ 75. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందులో చూసుకుంటే మనకి మోస్ట్ డిఫికల్ట్ సెషన్ అని 8 సెషన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రా మార్క్స్ తక్కువ వచ్చినాయి. అలాగే స్టాండర్డ్ డీవియేషన్ అనేది కూడా తక్కువ రావడం జరిగింది. ఓకే. సో, మనకి 8 సెషన్‌లో ఒక అబ్బాయి టఫ్ సెషన్‌లో ఎగ్జామ్ రాసి 75 రా మార్క్స్ అనేవి స్కోర్ చేయడం జరిగింది. అంటే టఫ్ సెషన్ రాశాడు, బట్ మంచి స్కోర్ అనేది చేశాడు. సో, ఈ విధంగా చేయడం వల్ల ఇతని మార్క్స్ అనేవి నార్మలైజేషన్ ప్రకారం చూసుకుంటే 115.89. ఓకే. అంటే దాదాపుగా మనకి 40 మార్కులు అనేవి ఇతనికి పెరగడం జరిగింది. ఎందుకు అంటే మనకి బేస్ సెషన్ కంపేర్ చేసుకుని నార్మలైజేషన్ చేసినప్పుడు మొత్తం అన్ని సెషన్‌లో కూడా ఇది డిఫికల్ట్ సెషన్ 8 అనేది. సో, ఈ డిఫికల్ట్ సెషన్‌లో మనకి మంచి పర్ఫార్మెన్స్ 75 స్కోర్ చేయడం వల్ల మనకి ఇతనికి నార్మలైజేషన్ మార్క్స్ అనేవి ఎక్కువగా పెరిగి 115.89 అంటే 100 క్రాస్ చేసి కూడా ఇతనికి మార్క్స్ రావడం జరిగింది. అలాగే సపోజ్ ఎగ్జాంపుల్ సెషన్ 8లో రా మార్క్స్ అనేవి 35 ఒక క్యాండిడేట్ స్కోర్ చేస్తే అతనికి నార్మలైజేషన్‌లో 58.09. ఇతను కూడా మనకి టఫ్ సెషన్‌లోనే రాసాడు కాబట్టి ఇతనికి కూడా నార్మలైజేషన్‌లో మనకి ఎక్కువ మార్కులు అనేవి పెరుగుతాయి. ఎందుకంటే సెషన్ 8 అనేది మనకి టఫ్ ఎగ్జామ్ కాబట్టి. అలాగే సెషన్ 9లో ఒక అబ్బాయి మనకి 35 మార్కులు స్కోర్ చేస్తే అతనికి మనకి 40.37 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇతనికి పెరిగాయి కానీ మరీ ఎక్కువ పెరగలేదు. 5 మార్క్స్ అనేవి యావరేజ్‌గా పెరిగాయి. అలాగే సెషన్ 8లో 40 మార్కులు స్కోర్ చేసిన పర్సన్‌కి 40 అనేది రావడం జరిగింది. ఓకే. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, బేస్ సెషన్ కింద దేన్నైతే తీసుకుంటారో దానితో కంపేర్ చేసినప్పుడు మనకి నార్మలైజేషన్ మార్క్స్‌లో ఎటువంటి మార్పు కూడా ఉండదు. మనకి సెషన్ 7 అనే దాన్ని బేస్ సెషన్‌గా డిక్లేర్ చేయడం వల్ల మనకి ఎక్కువ రా మార్క్స్ యావరేజ్ కానీ, మీన్ యావరేజ్ కానీ, స్టాండర్డ్ డీవియేషన్ కానీ ఇందులో ఉండటం వల్ల మనకి ఇక్కడ రా మార్క్స్ అనేవి 40 వస్తాయి. నార్మలైజేషన్ కూడా 40 అనేది వస్తుంది. ఎటువంటి చేంజ్ కూడా ఉండదు. అంటే మనకి సెషన్ 7 ఇలాంటి బేస్ సెషన్‌లో పడటం వల్ల మనకి అన్‌లక్కీ ఏంటంటే నార్మలైజేషన్ మార్క్స్‌లో మనకి కనీసం ఒక్క మార్క్ కూడా పెరగదు. సేమ్ మార్క్స్ అనేవి రావడం జరిగింది. చాలామంది ఈ డౌట్ కూడా అడిగారు. నార్మలైజేషన్ మార్క్స్‌లో ఎటువంటి మార్క్స్ పెరగలేదు. సో, దీనికి కారణం ఏంటని చెప్పి మీ క్వెషన్‌కి ఆన్సర్ అనేది దొరికుంటుంది. నెక్స్ట్ కన్సిడర్ ఏ క్యాండిడేట్ ఆఫ్ సెషన్ 9 హూజ్ రా మార్క్స్ ఆర్ 29. 9 సెషన్‌లో చూసుకుంటే 20 థర్డ్ స్కోర్ చేసిన పర్సన్‌కి నార్మలైజేషన్‌లో 27 వచ్చాయి. అలాగే సెషన్ 10 చూసుకుంటే 23 స్కోర్‌కి 27 నార్మలైజేషన్ మార్క్స్ రావడం జరిగింది. అలాగే ఇక్కడ నార్మలైజేషన్ స్కోర్ బి లెస్ దాన్ ద రా స్కోర్. అంటే నార్మలైజేషన్ స్కోర్ అనేది మనకి రా కన్నా తక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. సో, దీని ప్రకారం కూడా చెప్తున్నారు. మనకి తగ్గే అవకాశం కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్యాండిడేట్ చూసుకుంటే ఇతని యొక్క బేస్ సెషన్ అలాగే మిగతా మార్క్స్‌ని గమనించినట్లయితే ఇతని రా స్కోర్ అనేది 75 వస్తే నార్మలైజేషన్ స్కోర్‌లో 73.81 అనేది రావడం జరిగింది. ఓకే. సో, కొన్ని సెషన్స్‌లో మనకి ఈ విధంగా నార్మలైజేషన్ మార్క్స్ అనేవి రా మార్క్స్ కన్నా తక్కువ కూడా రావడం జరుగుతుంది. మనం పైన చూసిన ఎగ్జాంపుల్స్ అన్నిటికి కూడా రా మార్క్స్ అనేవి పెరిగాయి. అలాగే నార్మలైజేషన్ మార్క్స్ అనేవి ఈక్వల్‌గాను, రా మార్క్స్ కన్నా నార్మలైజేషన్ ఎక్కువగాను చూసాం. ఇప్పుడు చూస్తున్న ఎగ్జాంపుల్‌లో మనకి చూసినట్లయితే తగ్గిన మార్క్స్ కూడా ఉన్నాయి. అంటే రా మార్క్స్ కన్నా నార్మలైజేషన్ మార్క్స్ అనేవి కొన్ని సెషన్‌ల వాళ్ళకి ఖచ్చితంగా తగ్గే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఓకే. దట్ మీన్స్ ద నార్మలైజేషన్ ప్రాసెస్ ఇస్ కంప్లీట్లీ స్టాటిస్టికల్, మ్యాథమెటికల్ అండ్ దెర్ ఈస్ నో డిస్క్రిషన్, హ్యూమన్ ఇంటర్వెన్షన్ వాటెవర్. సో, ఇది కంప్లీట్‌గా మనుషుల చేత చేయబడిన పద్ధతి కాదు. స్టాటిస్టికల్ అండ్ మ్యాథమెటికల్‌తో చేసిన పద్ధతి అని చెప్పడం జరుగుతుంది. సో, ఇది మనకి ఫేక్స్ అనేవి. సో, ఈ ఫేక్స్ అన్ని చూసిన తర్వాత మీకు కంప్లీట్ డౌట్స్ చాలామందికి క్లియర్ అయి ఉంటాయి. ఎందుకు నార్మలైజేషన్‌లో కొంతమందికి పెరగలేదు, కొంతమందికి తగ్గాయి. ఓకే. అలాగే కొంతమందికి ఎటువంటి మార్పు లేదు. అలాగే కొంతమందికి సేమ్ సెషన్‌లో ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఒకే సెషన్‌లో ఎగ్జామ్ రాసినప్పటికీ కొంతమందికి పెరిగాయి, కొంతమందికి పెరగలేదు.
ఎందుకంటే దానికి కారణం వాళ్ళ యొక్క రా మార్క్స్. ఓకే. సో కంప్లీట్గా మీ డౌట్స్ అన్నీ కూడా చాలా వరకు ఈ ఫేక్స్ ద్వారా క్లియర్ అయి ఉంటాయి. ఇది మనకి అప్డేట్ అనేది ఆర్ఆర్బి రాంచీ వెబ్సైట్లో పెట్టారు. దీని యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకుంటే ఒకసారి మీరు కూడా డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు. ఓకే. సో ఇది అప్డేట్ అనేది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది ఆర్ఆర్బి గ్రూప్ డి రిజల్ట్స్ పైన చాలా గందరగోళానికి గురవడం జరుగుతుంది, ఫేక్ న్యూస్ అనేవి ఎక్కువ రావడం వల్ల. సో ఈ న్యూస్ అందరికీ షేర్ చేస్తే అందరికీ కూడా మనకి జెన్యూన్ ట్రూ ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్ అప్డేట్లో పెట్టిన ఈ న్యూస్ అనేది అందరికీ కూడా తెలుస్తుంది. ఓకే. థ్యాంక్ యూ.